పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మా యూట్యూబ్ వీక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం గురించి, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, మీరు ఎంతమంది వారికి అసలు నాన్న అమ్మ ఏం చేసేవారు? అదే సార్, మా ఫాదర్ గుత్తూరు సత్యనారాయణ సార్. ఆయన కూడా రాజకీయం. అమ్మగారి పేరండి? వీర రాఘవమ్మ. ఎంతమంది వారికి సంతానం? మీ ఇద్దరం అండి. మీరిద్దరు? నేను మా బ్రదర్ అన్నయ్య. ఆయన ఏం చేస్తారు? కల్టివేషన్ సార్. నాన్నగారు రెడ్డి కాంగ్రెస్ లో పనిచేశారట కదా? ఫస్ట్ ఇక్కడ గాడిలంక పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి ఆయనే సర్పంచ్. ఓకే. అలాగా 20 సంవత్సరాలు కంటిన్యూస్, మధ్యలో పోటీ లేదు. నాన్నగారే సర్పంచ్ సార్. 20 కంటిన్యూస్ ఆ ఊరు దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు టీడీపీ లేదు కదా, అస్తం వరకు ఆయనే సర్పంచ్. తర్వాత నాకు నామస్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఎంపీపీగా జడ్పీటీసీగా చేయటం జరిగింది. మీరు జెడ్పీటీసీగా చేసినప్పుడు ఐ థింక్ 2009 6 2006 చెల్లిపోయిన వేణుగోపాల్ గారు జెడ్పీ చైర్మన్ అప్పుడు 2006, అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో. అప్పుడు జెడ్పీ చైర్మన్ రేస్లో మీరు కూడా ఉండిన్నారు కదా. మరి చెల్లిపోయిన వేణుగోపాల్ కన్నా మీరు సీనియర్ చెప్పాలంటే. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు చెట్టిపల్లి సామాజిక వర్గమే. చెల్లిపోయిన వేణుగోపాల్ కన్నా మీరు అంటే కుటుంబ పరంగా తీసుకున్న తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీర విధేయులు మీరు ఆ పార్టీకి. పార్టీలో కూడా మీరు సీనియర్. అది మిమ్మల్ని కాదని రాజశేఖర రెడ్డి గారు చెల్లిపోయిన వేణు గారికి ఎందుకు ఇచ్చారంటారు జెడ్పీ చైర్మన్ అప్పుడు? అంటే ఇక్కడ కాదండి, యాక్చువల్గా వేణు కాదు, నేను కాదు. జిల్లా పరిషత్ చైర్మన్ వేణు కాదు, నేను కాదు. అధిష్టానంలో ఫస్ట్ ముద్ర వేసింది రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి. ఓకే. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట ఇచ్చేశారు. ఓకే. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కొత్తపేట అండి, కొత్తపేట. రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మాట ఇచ్చారు. అయితే ఏమైందంటే, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రిపోర్ట్ వీక్గా ఉంది, ఆయన ఓడిపోతారని చెప్పి ఆల్టర్నేట్ క్యాండిడేట్గా నన్ను గన్నవరం పంపించారు. గన్నవరం బీసీ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 3 మండలాలు ఫిమేల్ అయినాయి మాకు. తాళరేవు, కాట్రకొన, ముమ్మడవరం. మా మిస్సెస్ని పెట్టమన్నారు. ఇప్పటికే మేము రాజకీయాల్లో మేము ఉన్నాం, మళ్ళీ ఆడవాళ్ళు కూడా పెట్టి ఇంకా మేము ఎంత అనుకుంటూ వద్దని చెప్పంటే, అప్పుడు ఆల్టర్నేట్ క్యాండిడేట్గా ఒకళ్ళు సుబ్రహ్మణ్యం గారు కానీ ఓడిపోతే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ క్యాండిడేట్ గుత్తుల సాయి గారు మనం వారికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో నన్ను పార్టీ హైకమాండే పీ గన్నవరం పెట్టడం జరిగింది. అక్కడ కూడా లోకల్గా కూడా పాముల రాజశేఖర్ గారు అందరూ కూడా బాగా చేశారు. అక్కడ కూడా వాళ్ళందరూ ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. ఓకే. మరి చైర్మన్ ఎందుకు రాలేదంటారు? అదే సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ నాదే అనుకున్నాం, నేను అనుకున్నాను. పబ్లిక్ కూడా ఎన్నో ఫోన్లు చేయడం జరిగింది కంగ్రాట్స్. అప్పుడు జస్ట్ కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదే ఉంది, మీరు అన్నారు ఇప్పుడు ఇందాక జస్ట్ లాబింగ్లే ఉంటాయి. వేణు గారు ఎవరి ద్వారా లాబింగ్ చేశారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే అంటే వేణు గారు ఏంటంటే అక్కడ రాజులు కదండి, రాజులు అల్లూరు కృష్ణరాజు గారు అయితే అప్పుడు ఎమ్మెల్యే గారు. ఆయన కొంచెం అల్లూరు కృష్ణరాజు గారు అది బాగా ఏం చేసినా వైఎస్ఆర్ గారు ఏం చెప్తే అప్పుడు అదే కదా. వైఎస్ఆర్ గారికి మీరు చాలా దగ్గర కదా, మరి అలాంటి వైఎస్ఆర్ గారు మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రతిపాదనలేదంటారు? మనం ఏం చెప్తాం కదా ఇంటర్నల్గా వాళ్ళు. ఎందుకంటే అది యాక్చువల్ నేను అనుకున్నాను సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఓడిపోయిన తర్వాత నాకే వస్తుందో చెప్పి అనుకున్నాం. ఇంకా రాజకీయాల్లో మీకు తెలియదే ఉంది, ఇవన్నీ ఇలా ఇంగ్లు లేకపోతే కొంతమంది ఈడు ఎదగకూడదు. కొంతమంది ఏంటంటే ఉండొచ్చు, ఈడు ఎదిగితే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ ఈడు ఎదలకు వచ్చేస్తాడేమో మాకు ఇబ్బంది. ఇటువంటి రాజకీయాలు కొన్ని నడుస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మీకున్న అనుబంధం ఏంటి అసలు? ఎలా? మాకు రాజశేఖర రెడ్డి గారు అనుబంధం అంటే మాకు బోసు గారి ద్వారా నాకు బాగా పరిచయం అండి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకంటే బోసు గారికి బాగా ఇదైనా నేను ఎప్పుడు కూడా బోసు గారు కూడా ఉండేవాడిని. అంటే మీ నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం లేదా? లేదు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా? అవును, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముందు. రాజశేఖర రెడ్డి ముందు ఎంతమంది ఉన్నారు? ఇవాళ చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే జనార్దన్ రెడ్డి గారు అవ్వచ్చు, భాస్కర్ రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కదా రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటికి. ఆ తర్వాతకి రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పటికి మా నాన్నగారు రాజకీయాల నుంచి స్లో అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఏంటంటే 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ గారి వెంట నడవడానికి బలమైన కారణం ఏంటి అప్పుడు? ఒక్కటిసారి ఇక్కడ నాకు మొట్టమొదటిగా నాకు రాజకీయ గురువు బత్తిన సుబ్బారావు గారు. అంటే మీదే రాజకీయ కుటుంబం కదా, మళ్ళీ మీకు రాజకీయ గురువు ఏంటి? మీరు కొత్తగా రాజకీయాలు అయినా సరే రాజకీయంలో నేను అప్పుడు ఎంటర్ అయ్యాను. రాజకీయ కుటుంబం అవ్వచ్చు, మా నాన్నగారు సీనియర్ అవ్వచ్చు, కానీ నేను జూనియర్ అప్పటికి. అప్పటికి మా ముమ్మడవారు వచ్చి పోటీ చేశారు సుబ్బారావు 89లో. బత్తిన సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే. నేను ఆయన కూడా తిరిగి నన్ను కూడా ఆయన చాలా ఇదిగా చూసుకున్నారు బత్తిన సుబ్బారావు. ఆయన రాజకీయంగా ఈవేళ ఫస్ట్ మెట్టు నాకు ఆయనే.
నేను ఎందుకంటే రాజకీయాలు ఏముందండి ఇప్పుడు జనరల్గా మేము ఎదగాలంటే ఏంటి, ఎమ్మెల్యే గారు ఇప్పుడు సపోజ్ ఎవరో ఏదో పనికి వస్తారు, ఉద్యోగం కోసం వస్తారు, ట్రాన్స్ఫర్ కోసం వస్తారు, ఆటోమేటిక్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము చేయించానుకో ఆటోమేటిక్ మాకు క్రేజ్ పెరిగిపోద్ది. అంతే మాకు కావాల్సింది. మాకు ఇంకోటి మా వర్క్లో కాంట్రాక్ట్లో నేను ఇప్పుడు అడగల, నాకు అక్కర్లా. ఆ విధంగా అంత సపోర్ట్ చేసి ఏ పని చెప్పినా పబ్లిక్ కోసం, కార్యకర్త కోసం, నియోజకవర్గాలు ఎవ్వరికి ఏ పని చెప్పినా ఇమ్మీడియట్గా. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రోడ్లు అవ్వచ్చు. ఇప్పుడంటే రోడ్లు ఎంత డెవలప్మెంట్ అయినాయి. బత్తిన సుబ్బారావు వచ్చినప్పుడు బత్తిన సుబ్బారావు గారిని క్యాన్వసింగ్ చేసినప్పుడు కొన్ని గ్రామాలకు పడవ మీద తీసుకెళ్ళాం, కొన్ని గ్రామాలకు రెండెడ్ల బండి మీద తీసుకెళ్ళాం, రోడ్లు లేక మట్టి రోడ్లు. అటువంటివన్నీ కూడా ఆయన బంగారం చేసాడు ఆయన టైంలో. అలాగే కరెంటు, కొన్ని గ్రామాలు కరెంటు లేవు, కరెంటు కూడా వేయించాడు ఆయన. మరి ఈవేళ త్రూ ఎవరో గుర్తులు సాయి, సపోజ్ మా ఊరు అనుకుందాం, గాడిలంక అనుకుందాం, మా గాడిలంక కరెంట్ లేదు. ఈ అప్పట్లో ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు పబ్లిక్, ఇప్పుడంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఎవరు వెళ్ళేవారు కాదు. అప్పుడు త్రూ కరెంట్ వేసినా గాడిలంకి రోడ్డు వేసినా ఎవరో త్రూ గుర్తులు సాయి కడతారు. ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గారు ఏం చేసేవారు, సాయి చెప్పాడు వేసండి, మరి ఆ క్రేజ్ మాకే కదా, ఆ క్రెడిట్ మాకే కదా. ఆ విధంగా మంచి లిఫ్ట్ ఇచ్చాడు ఆయన సుబ్బారావు చాలా. అందుకే నేను ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన ఎంత నీతి నిజాయితీగా నడిచాడు, అదే నీతి నిజాయితీగా నేను నడవాలని చెప్పి అనుకున్నాను, నడిచాను, నడుస్తున్నాను కూడా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ గారితో మీకు అంత సంబంధం లేదు, కానీ ఏ నమ్మకంతో మరి జగన్ గారు వెంట నడిచారు? వెంటనే కాంగ్రెస్ పార్టీని వీడి మీరు జగన్ గారు వెంట వెళ్ళిపోయారు. అప్పుడు పార్టీ కూడా లేదు, పార్టీ పెట్టేదైనా. ఇక్కడ నమ్మకం అంటే అండి, ఫస్ట్ మీకు చెప్పాను రాజకీయ గురు బత్తిన సుబ్బారావు అని చెప్పి. ఆయన మళ్ళీ ముమ్మడోరు సెకండ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నాకు బత్తిన సుబ్బారావు తర్వాత రాజకీయ గురు బోస్ గారు, పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు. బోస్ గారితో తిరిగోను, బోస్ గారితో బాగా అటాచ్మెంట్, ఆయనతో ఎక్కువ ఉండేవాడిని నేను. ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు బోస్ గారు ఫోన్ చేశారు, సాయి గారు మరి ఏంటి ఈ విధంగా నేను నిర్ణయం తీసుకుందాం అనుకుని, జగన్ గారు కూడా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి, మీ ఇష్టం సార్ గురువు గారు, మీరు ఎలాగంటే అలా, మీతోటే నా ప్రయాణం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బోస్ గారితో నేను జగన్ గారు. మరి బోస్ గారితో జగన్ గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది మీది. సాయన్న సాయన్న సాయన్న, అసలు గాడిలంక అంటే సాయన్న ఇలాకా అనే స్థాయికి, సాయన్న పేరు చెప్తే ఓ గాడిలంక సాయన్న ఇలాకానా ఎంత పరిచయం. అదే నమ్మకంతో 2014లో మీకు టికెట్ కూడా ఇచ్చారు ముమ్మడివరం నుంచి. అప్పుడు మీరు పోటీ చేసింది కూడా ఈరోజు మన దాట్ల సుబ్బరాజు గారు పోటీ చేశారు, ఆయన అప్పుడు గెలిచారు, మళ్ళీ మీరు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా జర్నీ సాగుతుంది. 2009లో పోటీ చేశారు, ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గారు. అంటే 2009లో మీకు టికెట్ రావడానికి కారణం ఎవరంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకెవరు అంటారు కారణము? బోస్ గారు. 14లో టికెట్ రావడానికి 14కి ఇంకెవరూ లేదు, డైరెక్ట్. ఇంక నాకు జగన్ గారు డైరెక్ట్ అప్రోచ్. జగన్ గారు ఫోన్ చేసి మాట్లాడి స్టేజ్ అది. ఓకే, జగన్ గారే నాకు ఫోన్ చేసి ఎలా వచ్చింది అంత అనుబంధము? అంత అనుబంధం అంటే ఇక్కడ ఇప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోలు మంది నాయకులు వచ్చేసారు. అప్పట్లో నాయకులు ఎవరు లేరండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్ల చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఈ బోస్ గారు ఇటువంటి పెద్ద నాయకులందరూ కూడా జగన్ గారికి సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. అప్పుడు ఆయనతో పాటు మేము వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, మేము ఏమి ఆశించుకుంటూ వెళ్ళాం బోస్ గారు నేను, జగన్ గారి వెనక్కి జగనే కావాలని వెళ్ళాం మేము. ఏదో పార్టీ పెడతారు, అప్పుడు పార్టీ పెట్ల, పార్టీ పెట్టి ఆలోచన కూడా లేదు. మేము వెళ్ళిన 8 మాసాలు 9 మాసాలకి ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఏంటంటే ఏమి ఆశించకుండా వచ్చారు అనే ఒక గుడ్ విల్, నన్ను నమ్ముకుని వచ్చారని గుడ్ విల్ అంటారు బోస్ గారు అని నేను.